ఆమె లేడీ హోమ్ మినిస్టరు, ఎంతో గొప్పోడంట రాధాకృష్ణ, ఎంతో మంచోడంట ఒకప్పుడు. ఈ బుద్ధి మందగిచ్చిందే, లేకుంటే నెత్తికి ఏమైనా అహంకారం వచ్చిందే? మళ్ళీ దానితో ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది ప్రజలారా? వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసునా? మీరు గతంలో ఆడవాళ్ళు ఇట్లా అన్నారే, షర్మిలమ్మకు న్యాయం చేయలేదే, షర్మిలమ్మకు న్యాయం చేయింది, విజయమ్మకు న్యాయం చేయకుండా ఉండేది ఆత్మగౌరవానికి సంబంధించిందే, ఆస్తులకు సంబంధించిందే? అసలు ఆ సందర్భం ఇక్కడ అవసరం ఉండేదేనా? లేకుంటే ఆ బుద్ధు రోజమ్మ ఇట్లా అనిందే, ఈ బుద్ధు కొడాలి నాని ఇట్లా అన్నాడే? నేను అడుగుతా ఉన్నా, రోజమ్మ, కొడాలి నాని, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇంకొకరు, లేకుంటే మా అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి, ఎవరైనా కానీ మా వాళ్ళు, అవి కాదన్నా ఈరోజు అవసరము. ఈరోజు మనం ఏం మాట్లాడినాం, దీన్ని మాట్లాడచ్చురా మాట్లాడకూడదా అని. ఒకడు గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు దొడ్డికి తింటావా? ఒకడు గడ్డి తిన్నాడని నువ్వు దొడ్డికి తింటావా? గడ్డి తినేవానికి గడ్డి తినద్దురా అని చెప్పాలా? పనికి మాలిన మాటలు, పనికి మాలిన పోలికలు. ఈ పనికి మాలిన పోలికలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు, భ్రష్టు పట్టించినారు. అక్షరాలు సమాజాన్ని సంస్కరించబడతాయి, అక్షరాలు సమాజాన్ని సంస్కరించబడతాయి. రాధాకృష్ణ గారి పుణ్యమా అని చెప్పి ఈ అక్షరాలు వ్యభిచారం చేపిస్తున్నారు అక్షరాలతో. ఇది మేధో దారిద్ర్యం. నేను నిన్న చెప్పిన, ఇప్పుడు చెప్తానా, ఇది మేధస్సుకు పట్టిన దరిద్రం. ఇది ఆఖరికి దరిద్రం అంటే అర్థం ఉంది, మేధస్సుకు దరిద్రం ఏంది ప్రజలారా? ఇది అక్షరాలతో వ్యభిచారం చేయడం ఏంది? ఇది అసహ్యకరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా భార్యలు మేము చెల్లెలుగా స్వీకరిస్తాం, మా భార్యలకు మళ్ళీ వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం, మేము పెళ్లి చేస్తాను మా పిల్లలా, ఓకే నువ్వు చెప్పినా అబ్బా నేను ఒప్పుకుంటానా, మా దగ్గర ఉమ్మన్నావు ఎల్లయ్య గారి దగ్గరికి పోతా, వీని దగ్గర ఉమ్మన్నావు పుల్లయ్య గారి దగ్గరికి పోతా. బడుద్దాయి వల్లారా, పనికి మాలే మాటలు, పాపర కూతలన్నీ కూసుకుంటా మళ్ళీ సమర్థింపు మాటలు. ఆమె చంద్రబాబు నాయుడు మళ్ళీ సమర్థించి మాట్లాడతాడా? 70 సంవత్సరాలు ఉన్నాయి ఆయన ముడ్డి కింద. ఆయన మాట్లాడాల్సిన మాటలు, రాధాకృష్ణ నువ్వు తప్పు మాట్లాడినావు, ఈ రాష్ట్రంలోని స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినావు. మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క భార్యలు, మహిళలు, వాళ్ళు నా బిడ్డలతో చెల్లెలతో సమానం, నీ మాటను వెనక్కి తీసుకో అని చెప్పితే నీ స్థాయి పెరిగిండు. అంబటి రాంబాబులాగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా మీడియా ముందుకు వచ్చి పొరపాటు నా మాట దొర్లింది, నా ఉద్దేశం అది కాదు, మరొకలాగా చెప్పబోతే మరొకలాగా అది పోయింది, ఈ రాష్ట్రంలోని స్త్రీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలైన మహిళలందరూ నా బిడ్డలతో నా చెల్లెలతో సమానం, క్షమించండి అని ఒక్క మాట నువ్వు చెప్పింటే అంబటి రాంబాబు లాగానే నువ్వు గొప్పని వేందు, ఈ సమస్య పరిష్కారం అయిపోయిండు. ఆహా, ఇంకా నీ అహంకారం ఎక్కువ, ఈ బుద్ధి కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అంటే నేను అంతే అంటున్నావు అంటే అర్థం క్షమాపణ చెప్పను అంటున్నావు. క్షమాపణ చెప్పనంటే అర్థం ఏమని? నేను మాట్లాడిన మాట నిజము, మీరు వెన్నెముక లేని మనుషులే, మీ పిల్లలు వ్యభిచారులే, మీరు చెబితే మీ పిల్లలు ఎవరి దగ్గరికైనా పోతారు అనే కదా నువ్వు చెప్పేది. ఈ అహంకారమే తగ్గించుకోవాలా, ఈ కొవ్వే తగ్గించుకోవాలా, ఈ కళ్ళకు పట్టిన మదమే తగ్గించుకోవాలా. లేకపోతే రావణాసురుడి జ్ఞానే, రావణాసురుడి శక్తిశాలే సర్వనాశనమైనాడు, సర్వనాశనం అయిపోయినాడు ఈ అహంకారంతోనే. నీకు కూడా ఇదే అహంకారమే కళ్ళకు పొరలు గమ్మినాయి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులకు, మన కార్యకర్తలకు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాస్వామ్యవాది, అత్యంత ప్రజాస్వామ్యవాది. ఎంతటి అవమానం మనకు జరిగినా, ఎంతటి నీచమైన భాషను, పదజాలాన్ని తెలుగుదేశం పార్టీ కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ వాడినా, మన మహిళల యొక్క ఆత్మగౌరవం సంపూర్ణంగా నాశనం అయిపోయి మన పిల్లలు, మన చెల్లెళ్ళు, మన బిడ్డలను వ్యభిచారులుగా వాళ్ళు సంబోధించి మాట్లాడినా ప్రజాస్వామ్యానికి అనుకూలస్తుడై శాంతియుతమైనటువంటి గాంధేయవాదంలో ధర్నా చేయండి అన్నా అని చెప్తాడు. ఈరోజు నాకు కూడా మా కడప నుంచి మా జిల్లా అధ్యక్షుడు రవీణ ఫోన్ చేసినాడు. నిన్నటి దినం మా జిల్లా అధ్యక్షుడు రవీణ, ఈరోజు ఆంధ్రజ్యోతి కడప కార్యాలయం దగ్గర మనం నిరసన వ్యక్తం చేయాలా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలా ప్రసాద్, ఈరోజు రాండి మీరు మీ ఆడవాళ్ళందని చెప్పి పిలిచినారు. నేను రానన్నా అని చెప్పిన. నేను
నేను రానన్నా అని చెప్పిన. కారణం ఏబిఎన్ రాధాకృష్ణ తన ఏసీ రూమ్లో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మన ఆడవాళ్ళందరినీ వేశ్యలను చేసి మాట్లాడితే, మనందరినీ వెన్నెముక లేని వాళ్ళని చేసి మాట్లాడితే, ఆయన గేటు దగ్గర పోయి మనం నిరసన వ్యక్తం చేసి ప్లే కార్డు పట్టుకొని క్షమాపణ చెప్పని కోరాల. ఏమైనా తెలివి లేదా, బుద్ధి లేదా, మనిషి కాదా? పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడు. చెప్పనప్పుడు మనం గేటు కాడికి పోతే ఆయన క్షమాపణ చెప్తాడా? చెప్పాడు. మరి దేనికి పోవాలి మనం? అవసరం లేదన్నా నేను రాను. నేను మీడియా ముందుకు వచ్చి నాకు కానీ నా భార్యకు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క భార్యలు వారి చెల్లెల పక్షాన మా అభిప్రాయాన్ని చెప్తాం. మేము క్షమాపణను ఆశిస్తూ ఉన్నాం. మా ఇంటి దగ్గర నుంచే క్షమాపణ కోరుతా ఉన్నాం మీడియా ద్వారా. ఆయన క్షమాపణ చెబితే, పశ్చాత్తాపం కూడిన క్షమాపణ చెప్తే స్వీకరించడానికి, క్షమించడానికి మా స్త్రీలు సంసిద్ధంగా ఉండారు. పురుషులుగా మేము కూడా సంసిద్ధంగా ఉండాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ దగ్గరికి ధర్నాలు చేసేదైతే లేదు. సమయం కోసమైతే ఎదురు చూస్తాం. ఈరోజు నీ కాలం ఉంది, మరొక రోజు మా కాలం వస్తుంది. మా కాలం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు కానీ యావత్ రాష్ట్ర మహిళలను ఉద్దేశించి పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ నువ్వు కోరితే క్షమించడానికి మా మహిళలు సంసిద్ధం. నువ్వు క్షమాపణే కోరకపోతే నిన్ను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉండాం. ఆ శిక్ష కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితికి సిద్ధంగా ఉండు. మాకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా. 26లో నీ రోజు ఉండొచ్చు, 27లో నీ రోజు ఉండొచ్చు, 28లో నీ రోజు ఉండొచ్చు. పోలీసు వాళ్ళ దగ్గర అంచున పెట్టుకొని నువ్వు చెయ్యొచ్చు. ఈరోజుకు నా దగ్గరికి పోలీసు వాళ్ళని పంపించినారు. కడపకు పోతానారా సార్ మీరని, పోలేదు అని చెప్పిన సంతోషపడినారు. కడపకు పోతానా అంటే గన హౌస్ అరెస్ట్ అంటారు, నోటీస్ అంటారు. నా స్వతసిద్ధంగా నేను వద్దనుకున్నా కాబట్టి సరిపోయింది. ఏ పోలీసులను అడ్డపెట్టుకొని, ఈ ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డపెట్టుకొని రాధాకృష్ణ ఏ పోలీసుల ద్వారా మా మీద నిర్బంధించే చర్యలకు, తప్పుడు కేసులకు నువ్వు శ్రీకారం చుట్టావో 26, 27, 28 అదే జరుగుతుంది. నీ కర్మ చెడ్డదైతే, మీ అందరి కర్మ చెడ్డదైతే, దేవుడు మా పక్షాన ఉంటే, ప్రజలకు నీ న్యాయం వైపు నిజం వైపు ఉండాలని కోరిక కలిగితే 29 గన మా రోజు గన వచ్చిందా నీ పాపం పండినట్టే రాధాకృష్ణ. ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇదే. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడవారి అందరి అభిప్రాయం ఇదే. నేను ధర్నా చేయను, నిరసన చేయను. క్షమాపణ కోరినే మా ఆడవాళ్ళందరూ కోరినారు. మా ఆడవాళ్ళందరి తరపున చెప్తాను, క్షమాపణ చెప్తే క్షమించడానికి సంసిద్ధం. క్షమాపణ కోరకపోతే 29వ సంవత్సరం వచ్చిన తర్వాత మా టైం వస్తే ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ ఆంధ్రజ్యోతి పత్రికే ఉండదు, నీ ఆంధ్రజ్యోతి కార్యాలయమే ఉండదు. ఈ ఊర్లో ఏ పల్లెలైనా నీ పేపర్ కనిపిస్తే నా పేరు తిప్పి పెట్టుకోను, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేరు. ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ పత్రికే కనపడదు నువ్వు క్షమాపణ చెప్పకపోతే. ఇదే మా మాట. ఈ మాట మేము చెల్లించలేకపోతే బ్రతికి ఉండి వేస్ట్. సెలవు.